బీఆర్ఎస్ బీజేపీ రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నాయని అన్నారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. గతం కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు ఆయన. తాము సేకరించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించాలి అన్నారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామంటున్నారు. రైతులకు సంబంధించి ప్రయోజనాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయినా అక్కడెక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తీసుకురండి. మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు రైతును అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ బారాస రెండు కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. రైతు ఆందోళనని ప్రభుత్వం గుర్తిస్తుంది. రైతు పండించే పంటను ప్రతి చివరి గింజ కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధరకే. భారతీయ జనతా పార్టీ 52 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయమి మద్దతు ధరకని చెప్పినా ఈ రాష్ట్రంలో పండిన ప్రతి పంట చివరి గింజ కూడా అదే మద్దతు ధరకి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతు ప్రయోజనాలు కాపాడుతుంది, రైతును రాజు చేస్తుంది చెప్పని మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను. హరీష్ రావు గారికి ఇదే సూటిగా ప్రశ్న. మీరు ఈ ఫిగర్స్ ఆయన అడగండి. 2022 రబీలో ఈ డేట్ వరకు నువ్వు కొన్నది 31,65,000 మాత్రమే. 2023లో నువ్వు కొన్నది 41,65,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. కానీ ఈ డేట్ వరకు మేము కొన్నది ఈ 26లో 51,62,000 మెట్రిక్ టన్నులు కొన్నాం హరీష్ రావు గారు. ఇది ఫిగర్స్ అంటున్నా. మీ హయాంలో 2022లో 30 లక్షల కంటే ఎక్కువ కొనలేవు. 2023లో 41 లక్షలే కొన్నావు. మేము ఈరోజు ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము కొనుగోలు చేసింది 51 లక్ష పైచీలు మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీకంటే మెరుగైనటువంటి రీతిలో టుడే ఆ డేట్కి ఈ డేట్ చూపిస్తే 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువనే కొన్నాం అంటున్నా.